పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. రత్న భాండాగారంలో కళ్ళు చెదిరే నగలు, వజ్రాలు, బంగారం, విలువైన రత్నాలు ఉన్నట్టు తెలుస్తోంది. న్యాయశాఖ మంత్రి, ఆలయ కమిటీ చైర్మన్ పర్యవేక్షణలో ఆడిట్ కొనసాగుతుంది. మరోవైపు ఆలయ పరిసర ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక చివరిసారిగా 1978లో రహస్య గదిని ఓపెన్ చేశారు. అప్పుడున్నటువంటి నిధిని లెక్కించడానికి సుమారు 72 రోజుల సమయం పట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మళ్ళీ 46 ఏళ్ల తర్వాత ఈ రహస్య గదిని తెరిచారు. అసలు ఇప్పుడు ఎలాంటి ఆభరణాలు ఉన్నాయి, వాటిని లెక్కించడానికి ఎంత టైం పడుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. 1978 ఆడిట్లో 128 కిలోల బరువైన 454 బంగారు ఆభరణాలతో పాటుగా 221 కిలోలకి పైగా వెండి వస్తువులున్నట్టుగా తేల్చారు. అయితే ఈ ఆభరణాలన్నీ విలువైన రాళ్లు పొదిగి ఉన్నట్టుగా అప్పుడున్నటువంటి నివేదికలో ప్రస్తావించారు. ఆ తర్వాత 1982, 1985లో రహస్య గదులను తెరిచిన ఆభరణాల ఆడిట్ మాత్రం చేయలేకపోయారు. అనంత పద్మనాభస్వామి నేలమాళిగల్లో ఉన్నటువంటి దానికంటే ఎక్కువ నిధి ఇక్కడ ఉందని అంచనా మాత్రం వేయగలిగారు. అయితే వీటి విలువ లక్షల కోట్ల విలువ ఉంటుందని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పుడే కొద్దిసేపటి క్రిందటే ఓడిఆర్ఏఎఫ్ టీమ్స్ ఇప్పుడే బయటికి వెళ్ళిపోయాయి. అంటే ఏమైనా లోపల ఎమర్జెన్సీ ఏదైనా బ్రేక్ చేయాల్సి ఉంది అనుకున్నా, లేదంటే అంటే చీకటి నేపథ్యంలో ఇన్నాళ్ళ నుంచి కూడా చీకటిలో ఉన్నటువంటి గది ఉండడంతో ఏమైనా అవసరమైతే ఆపరేషన్ చేపట్టేందుకు కూడా ఈ యొక్క ఓడిఆర్ఏఎఫ్ టీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. మెషినరీస్ పట్టుకొని వాళ్ళంతా కూడా రావడం జరిగింది. ఇంతసేపటి వరకు లోపలే ఉన్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రిందటే ఆ టీం బృందం అంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడైతే ఈ యొక్క భాండాగారాన్ని ఓపెన్ చేశారో ఇంకా వాళ్ళ పని అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడే విధులు ముగించుకొని బయటికి వెళ్ళడం జరిగింది. లోపలైతే ఇప్పుడు ఆభరణాలకు సంబంధించి లెక్కింపు అయితే కొనసాగుతుంది. 1:25 ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉంది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక వింత పరిస్థితిని అయితే చూడొచ్చు. అది రూమ్ చాలా డార్క్గా ఉంటుంది. అయితే విషసర్పాలు వస్తాయని భావించినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రిందటి నుంచి చూసినట్లయితే ఆ ఆలయ ప్రాకారం చుట్టూ కూడా పక్షులు తిరుగుతున్నాయి. లోపల నుంచి ఆ పక్షులన్నీ కూడా బయటికి రావటం జరిగింది. అంటే ఆ చీకటి నేపథ్యంలో గబ్బిలాలు, పక్షులు ఎక్కువగా ఉంటాయి. చూడొచ్చు ఒక్కసారి కనుక ఆలయ గోపురం పైనుంచి మనం ఆకాశంలో చూస్తే అవన్నీ కూడా కొద్దిసేపటి క్రిందట ఆ యొక్క ఏదైతే ఓపెన్ చేశారో ఆ గది వైపు నుంచిగా బయటికి రావటం జరిగింది. ఇప్పటికీ కూడా వాటి ఆవాసం కోల్పోవడంతో అవి ఇంకా చుట్టూ కూడా ఈ యొక్క ఆలయ పరిసర ప్రాంతం చుట్టూనే మనం ఆకాశం చుట్టూ కూడా తిరుగుతున్నాయి. చూస్తే మిగతా చోటంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ కూడా కేవలం ఆలయం పైన మాత్రం ఈ యొక్క చిన్న చిన్న పక్షులు, గబ్బిలాలు లాంటివి తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇన్నాళ్ళు ఎంత చీకటి ఉంది అక్కడ అనడానికి ఇదొక నిదర్శనం. కొద్దిసేపటి క్రిందటి నుంచే అవి లోపల ఆలయం వైపు నుంచి బయటికి రావటం, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లోనే విపరీతంగా తిరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. అయితే మరొక వైపు ఈ యొక్క ఆభరణాలకు సంబంధించి ఎంత మేర ఉన్నాయి అనేటువంటిది అంతటా కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎంత లెక్క ఏ మేర జరుగుతోంది, ఎంత మేర ఆభరణాలు ఉన్నాయి ఏంటి అనేటువంటి దాంతో ఆసక్తిగా ఉదయం ఎండ ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా చాలా ఉత్సుకతతో, ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితినే మనం చూడొచ్చు. మొత్తానికి అటు లెక్కింపు ప్రక్రియ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎంత టైం పడుతుంది ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా అధికారులు అయితే ఎటువంటి స్పష్టత కూడా ఇవ్వటం లేదు. ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ విశ్వనాథ్ రథ్తో పాటు అదేవిధంగా ఒరిస్సా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కూడా రావటం జరిగింది. ఆయన కూడా లోపల ఉన్నారు. ఆయన పర్యవేక్షణలోనే ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. చుట్టూ చూసినట్లయితే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా భారీగా మోహరించడం జరిగింది. ఆ బారికేడ్లతో జనాలందరినీ కూడా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో 1978 సంవత్సరంలో ఈ యొక్క భాండాగారాన్ని తెరవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తెరుస్తున్నటువంటి పరిస్థితి. అంటే 46 సంవత్సరాలు, 4 దశాబ్దాలు పైగా ఈ యొక్క భాండాగారం ఓపెన్ కాకపోవడంతో అంతా కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే నాగబంధం ఉంటుంది అని చెప్పి తర్వాత వింతైన శబ్దాలు గతంలో వచ్చాయని చెప్పేసి, లేదా అరిష్టం అని చెప్పేసి రకరకాల వాదనలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నింటికీ కూడా తెరదించుతూ ఈ యొక్క కమిటీని, ప్రత్యేక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పర్యవేక్షణలో ఈరోజు ఈ యొక్క భాండాగారాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఉదయం 1:25కు ఈ యొక్క ప్రక్రియని ప్రారంభించారు. అయితే మొదట 2వ దర్వాజా దగ్గర కాస్త
ఓపెన్ అవడానికి లాక్ ఓపెన్ అవడానికి కాస్త మొరాయించినప్పటికీ తర్వాత కొన్ని దగ్గర బ్రేక్ చేసి మరి ఈ యొక్క భాండాగారాన్ని తెరవటం జరిగింది. మొత్తంగా అయితే కంటిన్యూగా అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఈ యొక్క లెక్కింపు అయితే కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఈ యొక్క లెక్కింపు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడే ఓడిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వెళ్ళిపోయి కొంతమంది అధికారులు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు వచ్చినప్పటికీ కూడా బయటికి అయితే ఒక స్పష్టత అయితే మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వటం లేదు. పైగా రేపే స్వామివారు కూడా బయట వేరే టెంపుల్లో ఉన్నారు. ఆయన కూడా రథయాత్రగా ముగించుకొని రథయాత్ర ఉత్సవాన్ని ముగించుకుని ఆయన స్వామివారు బలరామభద్ర తర్వాత సుభద్ర అమ్మవారులతో కలిసి జగన్నాథ స్వామివారి తిరిగి ప్రధాన ఆలయానికి కూడా రేపు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోన ఈరోజు ఎలాగైనా సరే ఈ యొక్క లెక్కింపు పూర్తి చేయాలని కూడా అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కామారెడ్డి జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. గత కొన్ని నెలలుగా తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల బిందెలతో రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నీటి కొరతతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. వాష్రూమ్స్ కి సైతం తాళాలు వేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో అక్కడ ఉన్నటువంటి రోగులు నానా అవస్థలు పడుతున్నారు. తాగటానికి కూడా నీళ్లు లేకపోవడంతో నరకం అనుభవిస్తున్నారు. మరోవైపు రోగుల కుటుంబ సభ్యులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఎన్ని గంటలు గడిచినా నీళ్లు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. దివాకర్, అక్కడ ఉన్నటువంటి నీటి కష్టాలు అప్పటిపల్లా తీరేలా లేవన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రోగులు నానా అవస్థలు పడుతున్నప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అక్కడ ఉన్నటువంటి రోగులు ఏం చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమైనా రియాక్ట్ అయ్యారా దీనిపై? కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నీటి సమస్య రోజు రోజుకు ఉధృతమవుతుంది. తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఎందుకంటే గోదావరి జలాలే కామారెడ్డి జిల్లా కేంద్రానికి ప్రధానమైనటువంటి నీటి వనరులు. ఇలాంటి తరుణంలో గోదావరి అంటే ఎస్ఆర్ఎస్పిలో నీటి నిల్వలు రోజు రోజుకు పడిపోవడంతో ఇక్కడికి వచ్చేటువంటి సప్లై కూడా అంతరాయం ఏర్పడింది. దానికి తోడు గోదావరి జలాలు మల్లన్నపేట గుట్ట వద్ద ప్రస్తుతము మరమ్మతులు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ఇక్కడ వర్క్స్ కొనసాగుతుండడంతో కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్, ఎన్జిఓస్ కాలనీ, మైసమ్మ టెంపుల్ కాలనీ ఇలాంటి ప్రాంతాల్లో ప్రధానంగా నీటి సమస్య తీవ్ర రూపం దాల్చడం జరిగింది. ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు వాళ్ళ పనులు మానేసి కుటుంబ సమేతంగా ట్యాంకర్ల వద్ద క్యూ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. ఈ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ నీటి సౌకర్యం, నీరు లేక అంటే వైద్య సేవలను నిలిపేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా డయాలిసిస్కు నీరు అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. దీంతో అక్కడ నీరు లేకపోవడంతో డయాలిసిస్ సేవలను కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. డయాలిసిస్ సేవల కోసం వచ్చేటువంటి పేషెంట్లను గురువారం నుంచి రిటర్న్ పంపడం జరుగుతుంది. మరోవైపు వైద్య సిబ్బందికి కూడా కావాల్సిన నీరు అందుబాటులో లేదు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 1200కు పైగా ఓపీ ఉంటుంది. ఇక్కడ 300 మంది ఇన్పేషెంట్ కూడా ఉంటారు. అంటే కామారెడ్డి అనగానే చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతాలు, తాండావాసులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. అదేవిధంగా జాతీయ రహదారికి దగ్గరలో ఉండడంతో ట్రామా కేర్ కేసులు కూడా కామారెడ్డి జిల్లా కేంద్రం వస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ 3 రోజులుగా పూర్తిగా వైద్య సేవలు నిలిచిపోవడం జరిగింది. తాళాలు వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే తాగునీటి సమస్య వల్ల వైద్య సేవలు నిలిచిపోవడం అనేది సంచలనంగా మారుతుంది. అధికారులు, ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజు రోజుకు ప్రజలు ట్యాంకర్ల వద్దకు వస్తున్నది. ట్యాంకర్లు కూడా సరిపోయాయి. కేవలం 6 ట్యాంకర్ల ద్వారానే ప్రస్తుతం కామారెడ్డిలో నీటి సరఫరా కొనసాగుతుంది. ఆ ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయి? డే బై డే రావడంతో ప్రజలంతా నీటి కోసం వాళ్ళు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే రోగుల అవస్థలు మాత్రం మరో విధంగా ఉన్నాయి. వారికి అంటే కనీ విని ఎరగని రీతిలో వాళ్ళు అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా అసలు లేకపోవడంతో, తాగునీరు లేకపోవడంతో వాష్రూమ్స్ కూడా యూజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటే మొత్తం మీద కామారెడ్డి ఆసుపత్రి దాదాపుగా క్లోజ్ చేయడం జరిగింది. సూపరింటెండెంట్ను వివరణ కోరగా ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. కామారెడ్డి కలెక్టర్ కూడా దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. మొత్తం మీద కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ సమస్యను పరిష్కరించకుంటే మరింత ఉధృతమవుతుంది. ప్రజలు నీటి కోసం రోడ్లపైకి వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ దివాకర్. వర్షాల కారణంగా ఇంద్రకిలాద్రి ఘాట్ రోడ్ ని మూసివేశారు ఆలయ అధికారులు. కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ముందస్తుగానే ఘాట్ రోడ్ ని క్లోజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. మహామండపం వైపు నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు.
వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ని మూసివేశారు ఆలయ అధికారులు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఘాట్ రోడ్ ని క్లోజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. మహామండపం వైపు నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ని మూసివేశారు ఆలయ అధికారులు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ముందస్తుగానే ఘాట్ రోడ్ ని క్లోజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. మహామండపం వైపు నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ని మూసివేశారు ఆలయ అధికారులు. అయితే కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందస్తుగా అక్కడున్నటువంటి ఆ ఘాట్ రోడ్ ని క్లోజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. మహామండపం వైపు నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ని మూసివేశారు ఆలయ అధికారులు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఘాట్ రోడ్ ని క్లోజ్ చేస్తున్నట్టు కూడా వెల్లడించారు. అయితే ఈ వర్షాల నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఆ ఘాట్ రోడ్ ని క్లోజ్ చేశారు. మహామండపం వైపు నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, ఘాట్ రోడ్ ని క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే మహామండపం వైపు నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నట్టు చెప్తున్నారు అధికారులు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎడతెరపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అధికారులు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ను పూర్తిగా నిలిపివేశారు. వాహనదారులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా అన్ని చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి వాహనదారులు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి గాలి గోపురం ఏదైతే ఉందో ఈ గాలి గోపురం మీదుగా ఇంద్రకీలాద్రి కొండ మీదకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. కానీ గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతం కావడంతో ఈ కొండ ప్రాంతంలో వర్షానికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో నిన్న సాయంత్రం నుంచి కూడా అధికారులైతే ఈ ఘాట్ రోడ్ను పూర్తిగా నిలిపివేసి వాహనాలను ఎవరిని కూడా అనుమతించకుండా వేరే మార్గం కూడా అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ఘాట్ రోడ్డు పూర్తి స్థాయిలో మూసివేయడంతో ఆ మహామండపం వైపు నుంచి అయితే భక్తులకు అధికారులైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు ఆషాఢ మాసం కావటం, ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తూ ఉన్నారు. దీంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ ప్రదేశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం విఐపి దర్శనాలను కూడా ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు కూడా పూర్తిగా నిలిపివేసినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అత్యధికంగా ఎవరైతే భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారో వారికే ముందు ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగానే ఈ ఘాట్ రోడ్ను నిలిపేసినట్లుగా అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. ఎక్కడ అసౌకర్యాలు కావచ్చు, కొండ చర్యలు విరిగిపడకుండా కూడా ఒక పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇంద్రకీలాద్రికి ఈరోజు పెద్ద సంఖ్యలో కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో అధికారులైతే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో అప్డేట్ వచ్చింది. నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నట్టు తెలుస్తోంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. రాజ్ తరుణ్ ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదంటున్నామే. రాజ్ తరుణ్ కోసమే న్యాయ పోరాటం చేస్తానంటోంది. అవసరమైతే నిరాహార దీక్షకు సైతం సిద్ధముంటోంది. మరోవైపు లావణ్య స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేశారు. తన దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలను లావణ్య పోలీసులకు అందజేసింది. దీంతో రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణకు పిలవనున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, రాజ్ తరుణ్ లావణ్య కేసులో సినిమాలకు మించి సీరియల్లో చూస్తున్నటువంటి ట్విస్టులకు మించి ట్విస్టులు కనిపిస్తున్నాయి. మరి రాజ్ తరుణ్ కి త్వరలోనే పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి?
అంటే హీరో రాజ్ తరుణ్పై నార్సింగి పోలీసులకు రెండోసారి లావణ్య ఫిర్యాదు చేసేటువంటి క్రమంలో కొన్ని ఆధారాలను పోలీసులకు సమర్పించింది. గత 11 సంవత్సరాలుగా ఆయనతో సహజీవనం చేస్తున్నాను, ఆయనను పెళ్లి చేసుకున్నానటువంటి ఆధారాలు కూడా తను పోలీసులకు ఇచ్చారన్నటువంటి విషయాన్ని లావణ్య చెప్తుంది. సో ఇదే ఆధారాలను కూడా ప్రస్తుతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఏదైతే కొంత మెడికల్ రిపోర్ట్స్ని కూడా పోలీసులకు అందజేసింది. గతంలో 2 సార్లు తన అబార్షన్ను స్వయంగా రాజ్ తరుణ్ దగ్గరుండి తీయించాడు. దానికి సంబంధించిన డబ్బులు కూడా ఆయనే కట్టాడు. కానీ అన్విక పేరుతో దాదాపు 11 సంవత్సరాల పాటు తమ సహజీవనం చేశామన్నటువంటి విషయాల్ని లావణ్య చెప్తూ వచ్చింది. సో ఇదే క్రమంలో కొన్ని మెడికల్ రిపోర్ట్స్ని కావచ్చు, ఆ తర్వాత దానికి అనుబంధంగా దాదాపు 170 ఫోటోలను ఏదైతే ఫ్యామిలీతో కావచ్చు, ఆ తర్వాత ఇద్దరితో రాజ్ తరుణ్తో ఒంటరిగా ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా పోలీసులకు సమర్పించింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్ తరుణ్పై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో ఇదే క్రమంలో రాజ్ తరుణ్కి సంబంధించిన ఈ మొత్తం ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాత రాజ్ తరుణ్కి సంబంధించిన వ్యవహారంలో కూడా పోలీసులు కొంత చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ని కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే ఆమె ఎప్పుడైతే రెండోసారి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు 2 రోజుల్లోనే ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు సేకరించారు. సో ఆధారాల్ని బేస్ చేసుకుని రాజ్ తరుణ్కి సంబంధించిన రిప్లైని కూడా పోలీసులు సేకరించున్నారు. ఇందులో 3 సెక్షన్లు రాజ్ తరుణ్పై నమోదు చేశారు. చీటింగ్తో పాటు ఆ తర్వాత తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడన్నటువంటి క్రమంలో 393 కింద కేసు నమోదు చేశారు. సో ఈ అన్ని సెక్షన్లకు సంబంధించిన విషయంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కాబట్టి ఫర్దర్గా ఆమె ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని రాజ్ తరుణ్కి సంబంధించిన స్టేట్మెంట్ని పోలీసులు రికార్డ్ చేయనున్నారు. సో ఇక్కడ మెడికల్ రిపోర్ట్స్ ఏదైతే లావణ్య పేరుతో కాకుండా అన్విక పేరుతో ఈ మొత్తం వ్యవహారం అంతా జరిగింది కాబట్టి సో వాటన్నిటికీ సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా తాము పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేసిన తర్వాతనే రాజ్ తరుణ్కి సంబంధించిన వ్యవహారంలో తాము నోటీసుల విషయంలో తాము ముందుకెళ్తామన్నటువంటి విషయాన్ని మాత్రం నార్సింగి పోలీసులు చెప్తున్నారు. చూడాలి ఈ మొత్తం ఏదైతే లావణ్య ఇచ్చిన ఆధారాలకు సంబంధించిన విషయంలో పోలీసులు ఎన్ని రోజుల్లో చర్యలు తీసుకుంటారు, ఎన్ని రోజుల్లో ఆయనకు నోటీసులు ఇస్తారన్నటువంటి విషయం కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.